అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ముత్తిరెడ్డి గారు, అదేవిధంగా మల్లికార్జున్ పటేల్ గారు, వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి రాజుగౌడ్ గారు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మరి మనకు ఇక్కడ సంగారెడ్డి నుంచి, సదాశివపేట సంగారెడ్డి నుంచి మొదలుకొంటే సిటీ వరకు వెళ్ళే రవాణాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా ఉంది, ట్రాఫిక్ చాలా ఉండి అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బంది అవుతుందని గతంలో కూడా మనము మియాపూర్ని వరకు ఏదైతే మెట్రో రైలు చిత్తూరుపేట వరకు కూడా రావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా గతంలో కూడా దీని మీద పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మళ్ళా ఇంతకుముందున్న గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్స్ సమయంలో కూడా దాన్ని తప్పకుండా ఇక్కడ దాకా తెస్తాం, అద్దేస్తామని ఎన్నిసార్లు చెప్పి కూడా దాన్ని అటకెక్కించడం జరిగింది. ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేదు. మరి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా దాన్ని తీసుకురావాలి, చెయ్యాలి అని చెప్పి ఎన్నో విధాలుగా మాట్లాడినటువంటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్లో కనీసం ఈ మెట్రో లైన్ గురించి ఒక్క దగ్గర కూడా ఎవరు మాట్లాడింది లేదు. మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి గారు దాన్ని ఎందుకు అక్కడ ప్రశ్నించలేదు, ఎందుకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు అనేది మా యొక్క డిమాండు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రావడానికి పోవడానికి సొంత వెహికల్ ఉన్నా కూడా ఈ యొక్క ట్రాఫిక్ వల్ల అనేక యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ కుటుంబాలలో చాలా నష్టం జరుగుతుంది. అందులో భాగంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ మెట్రో లైను సంగారెడ్డి అవసరమైతే సదాశివపేట వరకు కూడా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టరేట్ ముంగట ధర్నా కూర్చోవడానికి మా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. రేపు అందరూ కూడా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రేపు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ధర్నాకు కలెక్టరేట్ ఆఫీస్ ముందర కూర్చోవడానికి మరి అన్ని పర్మిషన్ కూడా తీసుకొని మేము రేపు ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించాలి. రేపు మా యొక్క వాయిస్ని కూడా ప్రజల పక్షాన ఈ వాయిస్ ఇస్తున్నాం కాబట్టి ఈ వాయిస్ కూడా మీరందరూ ప్రజల పక్షాన పోయేటట్టు చూడాలని చెప్పి మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.